సో ఫ్రెండ్స్, మనమైతే ఇప్పుడు వారణాసి నుంచి అయోధ్య బయలుదేరుతా ఉన్నాము. ఈరోజు 6వ తారీఖు ఏప్రిల్. అయోధ్యకు మేము రైల్వే స్టేషన్కి వెళ్తున్నాం. వారణాసి రైల్వే స్టేషన్కి అక్కడ నుంచి సుమారుగా 3.5 hours జర్నీ ఉంటుంది. అప్రాక్స్గా 220 kilometers దూరం ఉంది. సో రండి, ఈరోజు మీకు నేను అయోధ్య రామ్ మందిర్ చూపిస్తాను. లెట్స్ గో. ఇప్పుడు మేము అయోధ్య బయలుదేరాము. వారణాసి నుంచి జనరల్లో మేము జర్నీ చేస్తున్నాం. ఎందుకంటే మా రిజర్వేషన్ మధ్యాహ్నం ఉంది, అది క్యాన్సిల్ చేసి జనరల్లో వెళ్తూ ఉన్నాము. ఇక్కడ నుంచి ఆల్మోస్ట్ 4.5 hours జర్నీ ఉంది. సో ఆ విశేషాలన్నీ గంగా సట్లెజ్ ఎక్స్ప్రెస్లో మీకు నేను షేర్ చేస్తూ ఉన్నాను. రండి, అయోధ్య వెళ్దాం. ఈరోజు April 6th శ్రీ అయోధ్య రామ్ ఆగే అంటారు కదా, అయోధ్య రామ్ కోసం వెళ్ళి స్వామివారి దర్శనం తీసుకుని మన కష్టాలు అన్నీ చెప్పుకుందాం. రండి. జై అయోధ్య రామ్. అయోధ్య రామ్ వచ్చాము. ఫిరోజ్పూర్ బండి ఎక్కి వచ్చాము. సో ఇక్కడ మాకైతే పర్వాలేదు, ఓకే. రండి. ఫిరోజ్పూర్ గాడి ఎక్కొచ్చాము. ఇక్కడ ఇంకా స్టేషన్ రెడీ అవుతా ఉంది. టెంపుల్ లోకపోతా ఉంది, స్టేషన్ రెడీ అవుతుంది ఇంకా. సో మేమైతే ఇలాగ వస్తున్నాము. ఇక్కడ ఇంకా ట్రైన్లు ఏర్పాట్లు అన్నీ జరుగుతున్నాయి. బ్రిడ్జ్లు ఇంకా కడతా ఉన్నారు, అన్నీ వర్క్ అవుతూ ఉంది. స్టేషన్ అయితే ఇలాగ ఉంది ప్రస్తుతానికి, అయోధ్య రామ్ మందిర్ స్టేషన్. సో ఇటుపక్క చూస్తే క్లాస్గా ఉంది. సో రండి, పైకి ఎక్కుతాం. ఇప్పుడిప్పుడే బాగా డెవలప్ చేస్తున్నారు. అయోధ్య రామ్ మందిర్కి వచ్చాం. వెళ్దాం రండి. దగ్గర రండి. జై శ్రీరామ్ అనండి. జై శ్రీరామ్, జై శ్రీరామ్ అంటే వెళ్దాం రండి. మళ్ళీ జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్. ఫ్రెండ్స్ రండి, మేమైతే ఇప్పుడు ఫస్ట్ ఫ్లోర్కి వచ్చాము. ఇక్కడ అటెళ్ళాలి. ఇది మా నలుగురు పెట్టాలి. బయలుదేరుతున్నాం అయోధ్యకి, టెంపుల్కి. రండి. పదండి, వాష్రూమ్కి వెళ్దామా? అక్కడ ఉంది వాష్రూమ్కి వెళ్ళి వెళ్దాం, లేదా అక్కడ దొరకపోవచ్చు. సో ఇది రైల్వే జై శ్రీరామ్ అంటూ ఈరోజు శ్రీరామనవమి సందర్భంగా ఈ వీడియో అప్లోడ్ చేస్తున్నాను. అది సిక్లో ఉంటూ అప్లోడ్ చేస్తూ ఉన్నాను. ఎందుకంటే శ్రీరామనవమికి అయోధ్యను చూపించడం అనేది మనకు ఎంతో అదృష్టం ఉండాలి. సో ఆల్రెడీ నేను కాశీ, శ్రీకాళహస్తి జర్నీ చేసి వచ్చి ఫుల్ టైర్డ్ అయ్యి 1 day క్రితం నుంచి వాంటింగ్స్తో చాలా ప్రాబ్లంలో ఉన్నాను. అయినప్పటికీ శ్రీరామనవమి రోజున ఈ వీడియో రిలీజ్ చేయాలని బెడ్ పై నుంచే నేను ఈ వీడియో చేస్తూ ఉన్నాను, డబ్బింగ్. సో చూడండి, అయోధ్య చాలా ముఖ్యమైనటువంటి పుణ్యధామము. మీరు కూడా రండి, వీలుంటే. ఫెసిలిటీస్ అన్నీ ఇప్పుడిప్పుడే ఇంకా డెవలప్ అవుతూ ఉన్నాయి. సో రండి, అయోధ్య సిటీ చూద్దాం. శ్రీరామనవమిలో ఇవన్నీ ఉన్నాయి. ఆటో జర్నీ ఇలా సాగుతుంది. రండి. నేనేం చేశానంటే
ఆ రుద్రాక్ష అన్ని శ్రీరాముడు నడయాడిన ప్రాంతం అయోధ్య నగరంలో ఉన్నాం అండి. చాలా బాగుంది. రాముడే మనకు కనిపిస్తా ఉన్నారు. ఊరంతా చాలా బాగుంది. జై శ్రీరామ్ అంటూ మనం
హలో ఫ్రెండ్స్, మేమైతే ఇప్పుడు అయోధ్య మెయిన్ టెంపుల్ మెయిన్ మందిరం ఎంట్రన్స్కి వచ్చాము. ఇక్కడ నుంచి అప్రాక్స్గా 800 మీటర్స్ వాక్ చేస్తే మీకు చెకింగ్ పాయింట్ ఉంటుంది, సెక్యూరిటీ చెక్ ఉంటుంది. అది అయిన తర్వాత టెంపుల్ లోపలికి పంపిస్తారు. సో ఇప్పుడైతే చాలా ఎండలో ఉంది. మీరు ఎప్పుడైనా రావాలంటే వింటర్లోనే కానీ లేకపోతే కొంచెం రైనీ సీజన్లో కానీ తర్వాత మీరు వస్తే చాలా బాగుంటుంది. రండి. ఇప్పుడు అయోధ్య మందిరం మెయిన్ స్ట్రీట్స్ నుంచి మనం ముందుకు వెళ్తూ ఉన్నాము. జై శ్రీరామ్ అంటూ ముందుకు వెళ్దాం రండి. సో ఫ్రెండ్స్, అయోధ్యలో ఇప్పటికి వచ్చి హోటల్ ఫెసిలిటీస్ అనేవి తక్కువ ఉన్నాయి. ఇప్పుడిప్పుడే రామ మందిరం ఓపెన్ అయింది కాబట్టి సో మంచి లగ్జరీ హోటల్స్, ప్రీమియం హోటల్స్, మిడిల్ క్లాస్ హోటల్స్ అన్నీ రెడీ అవుతూ ఉన్నాయి. మేమైతే హోటల్కి ఎంక్వైరీ చేయకుండా కాశీ నుంచి ఎర్లీ మార్నింగ్ 2:30కి లేచి 4:30 స్టేషన్కి వచ్చి వారణాసి నుంచి మేము ట్రైన్లో రావడం జరిగింది. తిరిగి దర్శనం 2 o'clock అయిన తర్వాత అన్నదానం చేసిన తర్వాత అయోధ్యలో మీకు కనిపిస్తున్న బిల్డింగ్ టవర్లోనే అన్నదానం మీకు ఏర్పాటు చేయడం జరిగింది. అన్నదానం ఇక్కడ వీళ్ళు ఎలా చేస్తారో అనుకున్నాం, కానీ చాలా దివ్యంగా చేశారు. అందుకు శ్రీరాములు వారికి ఎంతో మనం విధేయంగా ఉంటూ ధన్యవాదాలు తెలియజేసుకోవాలి. సో కొత్త టెంపుల్ కాబట్టి ఇప్పుడే ఏర్పాట్లన్నీ బాగా చేస్తూ ఉన్నారు, స్టాండర్డ్గా కడతా ఉన్నారు. రండి, అయోధ్య మందిరంలో దర్శనం చేసుకోవడానికి వెళ్దాం. హోటల్స్ అయితే మీరు కొంచెం ఇబ్బందిగానే ఉంటుంది. సో డెవలప్ అయిన తర్వాత 2 years తర్వాత అయితే చాలా ప్రీమియం లుక్ వస్తుంది. రండి, చెకింగ్ పాయింట్లోంచి లోపలికి వెళ్దాం. ఇక్కడైతే మేము అన్నదానం తీసుకోవడం జరిగింది. ఇక్కడ అన్నదానం వచ్చి టెంపుల్కి ఆవరణంలో పెద్ద టవర్ ఉంటుంది. ఆ టవర్ నుంచి మీకు ఈ బిల్డింగ్లోనే అన్నదానం పెడతారు. సో చాలా దివ్యంగా పెడతా ఉన్నారు. కాకపోతే కింద వాళ్ళ ట్రెడిషన్ ప్రకారం అందరూ కింద కూర్చొని తినాల్సి ఉంటుంది. అయినప్పటికీ మేము 1 hour క్యూ లైన్లో ఉంటూ వెయిట్ చేసి అన్నప్రసాదం స్వీకరించడం జరిగింది. మీరు కూడా అయోధ్య వచ్చినప్పుడు ఈ అన్నప్రసాదాన్ని స్వీకరించి మీరు మీ ముడుపులు, కానుకలు, మొక్కుబడులు అన్నీ శ్రీ స్వామివారికి హుండీల్లో సమర్పించండి. ఇక్కడైతే అయోధ్య టెంపుల్ బయటకు వచ్చిన తర్వాత చుట్టుపక్కల బిల్డింగ్స్ మీకు కనిపిస్తాయి, ఓల్డ్ ట్రెడిషనల్ బిల్డింగ్స్. అవి కూడా తప్పకుండా చూసి వెళ్ళండి, చాలా బాగుంటాయి. ఇక్కడ లోకల్ గవర్నమెంట్, టెంపుల్ ట్రస్ట్ వాళ్ళు ఈ బిల్డింగ్స్ని రీమోల్డింగ్ చేసి సో బాగా ట్రెడిషనల్గా పెయింటింగ్ వేసి తయారు చేస్తూ ఉన్నారు. ఇక్కడ నుంచి మందిరం లోపలికి వెళ్ళొచ్చు, ఓన్లీ మెయిన్ పీపుల్ మాత్రమే అలౌ చేస్తున్నారు. సో షూటింగ్ చేయడం అనేది మెయిన్ టెంపుల్లో అవ్వలేదు, అది మీరు గమనించాలి. సో ఆల్రెడీ చాలామంది అప్లోడ్ చేశారు కాబట్టి మెయిన్ టెంపుల్ టీవీలో లైవ్ టెలికాస్ట్ వచ్చింది కాబట్టి మీరు అది చూసి సంతృప్తి చెందుతారు అనుకుంటా ఉన్నాను. సో ఇక్కడైతే లడ్డు ప్రసాద్ కౌంటర్ ఉంది. 250 grams అప్రాక్స్గా 100 నుంచి 250 రూపీస్ అమ్ముతా ఉన్నారు. ఇక్కడ ప్రసాదం చాలా బాగుంది టేస్ట్గా. మీకు ప్రసాదానికి సంబంధించిన వివరాలన్నీ మీకు ఇక్కడ తెలియజేశాను, స్క్రీన్పై చూడండి. ఇక్కడ నుంచి మనము కొంచెం ముందుకు వెళ్ళి దర్శనం అయింది కాబట్టి రైల్వే స్టేషన్కి వెళ్ళాల్సిన అవసరం ఉంది. ఇక్కడైతే నేను శ్రీ రాముల వారి ఫోటోలు తీసుకుని క్లిక్ చేసుకుని నా కెమెరాలో మీకు అప్లోడ్ చేయడం జరిగింది. ఎందుకంటే మెయిన్ టెంపుల్లో కెమెరా అలో చేయలేదు. ఇక్కడ నుంచే మీరు శ్రీరాముల వారి దర్శనం చేసుకోండి. జై శ్రీరామ్ అంటూ నేను కొన్ని ఫోటోలు ఇక్కడ తీసుకుని మా తెలిసిన వాళ్ళకి ఇవ్వడం జరిగింది. అయోధ్య అనేది చాలా పుణ్యధామం. ఇక్కడే బాలకృష్ణుడి మందిరం కూడా ఉంటుంది, అది కూడా మీరు దర్శించుకోండి. రండి, అయోధ్య దర్శనం, శ్రీ రాముల వారి దర్శనం, బాలరాముల వారి దర్శనం చాలా దివ్యంగా జరిగింది. లైన్లు అన్నీ కూడా చాలా బాగా అరేంజ్ చేశారు ఇక్కడ గవర్నమెంటు, టెంపుల్ ట్రస్ట్ కూడా. వచ్చేటప్పుడు సాయిబాబా ప్రసాదం లాగా చిన్న ప్రసాదం ఇవ్వడం జరిగింది. మీకోసమని నేను అయోధ్యలో ఈ వీడియో శ్రీరామనవమి 2024 శ్రీరామనవమి నాడు డబ్బింగ్ చెప్తూ మీకు ఈ వీడియో రిలీజ్ చేయాలనుకుంటున్నాను. సో రండి, మీరు కూడా అయోధ్య వచ్చి అయోధ్య ధాంలో ఉన్నటువంటి శ్రీరాముల వారిని, అదేవిధంగా ముఖ్యంగా ఆంజనేయ స్వామి వారి దర్శనం కూడా చేసుకోవాలని నేను ప్రార్థిస్తూ ఉన్నాను. నా ఆల్ ఓవర్ ఇండియా ట్రిప్లో భాగంగా లాంగ్ జర్నీలు చేస్తూ మీ అందరి కోసం ఈ వీడియోలు అప్లోడ్ చేస్తున్నాను. మీరు కూడా మోటివేట్ అయ్యి మీకు వీలు కుదిరినప్పుడు అయోధ్య కానీ కాశీ కానీ రండి. ఈ లోపుగా నేను అప్లోడ్ చేసిన వీడియోలన్నీ చూడండి. చూసి మీకు తెలిసిన వాళ్ళందరికీ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి అంటూ నేను
మీరు చేసే లైక్స్ వల్ల నా ఛానల్ డెవలప్ అయ్యి మరింత మందికి రీచ్ అవుతుంది. అప్పుడు నేను మరిన్ని వీడియోలు చేయగలుగుతాను. సో దయచేసి మీరు వీడియోని పూర్తిగా చూడండి, స్కిప్ చేయకుండా. ఎందుకంటే నేను అన్నీ చేసే వీడియోలన్నీ డివోషనల్ వీడియోస్. సో మీరు ఎప్పుడైనా రామ మందిరంకి వచ్చినప్పుడు ఇక్కడ చుట్టుపక్కల ఉన్నటువంటి అన్ని పురవీధుల్లో తిరిగి అక్కడ దేవాలయాలను దర్శించుకోవాల్సిందిగా కోరుచున్నాను. రండి, మిగిలిన వీడియో మీకు చూపిస్తాను. చాలా బాగుంది. దాన్ని మీరు వినియోగించుకోవచ్చు. గేట్ నెంబర్ 13, 12, 11, 10లో ఏసీ టెర్మినల్ ఉంది. ఇక్కడ మీరు ఎప్పుడైనా వచ్చి రెస్ట్ తీసుకోవచ్చు. చాలా బాగుంది టెర్మినల్. వచ్చి కూలింగ్ ఉంది. పోలీస్ అబ్జెక్షన్ చేస్తారు. టెర్మినల్ యూజ్ చేసుకోండి. హలో రివర్స్ చూడండి. ఎప్పుడైనా జనరల్లో జర్నీ చేశారా? వీళ్ళందరూ కష్టపడతా ఉన్నారు చూడండి. ఓన్లీ ఫ్లైట్లోనే కాదు, మేము జనరల్లో కూడా జర్నీ చేస్తాము. ఎప్పుడు తిండే కాదు, అప్పుడప్పుడు కూడా
తిండి లేకుండా జర్నీ చేస్తాము. అదే మా యూట్యూబర్స్ న్యూస్ ఛానల్స్ ప్రత్యేకత. సో చూడండి పీపుల్ అందరూ ఎంత క్రౌడ్ ఉన్నారో. 5 hours ఈ స్టాండింగ్లో ఉండాలి ఇక్కడ. అప్పుడే మనం అయోధ్య నుంచి బనారస్ వెళ్తాము. ఈ గాడిలో ఇది పరిస్థితి. జనరల్లో రండి చూద్దాం. జై శ్రీరామ్.